అండ్ త్రివిక్రమ్ గారు ఎక్కువ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఒక ఆయన బుక్కులు చదవడం ఎక్కువ, ఒక సైలెంట్ గా ఉండడం, ఒక మేధావి లాగా ఉండడం లాంటివి జరుగుతుంది. ఆయన కూడా మీరు చేసే సాధన చేసే అవకాశం ఎక్కువ ఉందా, లేకుంటే చేస్తుంటారు? ధ్యానం చేపించారు అలాంటి త్రివిక్రమ్ గారు అంటే ఆయన కొన్ని చదివి కొన్ని ప్రక్రియలు చేశారు. ఓకే, మేము శ్వాస మీద కూర్చోబెట్టి చేసాము బాగానే. నేను ముందు ప్రాక్టీస్ చేశాను, మధ్యలో వదిలిపెట్టాను, మళ్ళీ చేస్తాను అన్నారు. వచ్చాడు ఫ్యామిలీ కూడా చెప్పమన్నాడు. ఇట్లా మేము మాట్లాడింది ఏంటంటే నేను ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఏ రూట్ పట్టుకోవాలి, ఎట్ట పట్టుకొని ఎట్టు వెళ్ళాలి, ఇది ఏది కరెక్ట్ అనేది ఆటోమేటిక్గా మనం మార్చుకున్నాం తప్పక వాళ్ళకి అర్థమవుతుంది అనేది మా పేరు. కొంచెంమంది చెప్పిన వాళ్ళు వీళ్ళు కొట్టాలి శివ గారితో షేర్ చేసుకుంటాం, దీన్ని ధ్యానం చేసుకుంటాం అంటే తోటి. దీంట్లో ధ్యానంలోకి వచ్చి మామూలుగా ఉన్న లైఫ్ని బెటర్మెంట్ లైఫ్ తీసుకునే వాళ్ళలో ఎవరున్నారు మన ఇండస్ట్రీలో చూసుకుంటే మీతోటి ఇప్పటిదాకా? ఇప్పుడు రజనీకాంత్ బెటర్మెంట్ లైఫ్ కదా. రజనీకాంత్ గారు ఆల్రెడీ ఒకప్పుడే ఆయన పీక్ స్టేజ్, ప్రపంచం గుర్తుపట్టే స్టేజ్ ఆయన రజనీకాంత్. బెటర్మెంట్ లైఫ్ కదా. పవన్ కళ్యాణ్ గారితో మీ ఎలా ఉండదు, సత్సంగం ఎలా ఉండదు పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్కి ఒక ఏదో రైల్వే స్టేషన్ లో కూర్చొని కొంచెం టెన్షన్స్ గా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ మన హీరో అవ్వకముందు మాకు తెలుసు. కొంచెం అప్పుడు సాధారణంగా ఏదో క్యాజువల్గా ఉంటాడు, అసలు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అసలుకి ప్రతి క్షణం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనిషి ఏంటంటే నేను ఏదంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఏదో నలుగురితో నారాయణ కులంతోడు పోయిందా అనేది కాకుండా మన లోపల ఘర్షణ స్టార్ట్ అవ్వాలి. ఏదో ఇది కాదు ఇది కాదు అంటే కానీ ఇంకోటి ఏదో ప్లేస్ చూపించింది. ఇదే నేను చెప్పి దీనిలో మునిగిపోతే ఓకే. పవన్ సార్ దగ్గర అది ఉంది, ఇది కాదు అని ఎప్పుడు చూస్తుంటాడు. అట్లా అది కాదు అనే దానిలో ఒక బుక్, ఆయనకి ఏదో మంచి బుక్ ఒకటి ఆయన లైఫ్లోకి ఎంటర్ అయిపోయి ఆ బుక్ను బాగా చెప్పాడు. ఏదో కూర్చొని మా భర్త చేరు వేసుకున్నాడు దీని బాబుతోటి, పేట మీద కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే గురువు సాక్షాత్కి వచ్చాడంట. ముందుకు వచ్చి కూర్చున్నాడంట, చెప్పాడు మాతో. గురువు ఆశ్రమం కూడా మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. అక్కడ కూడా వెళ్దామన్నారు, వెళ్ళలేదన్నమాట. ఆయన కూడా ఒక ఆరా, ఒక తెలియని ఒక ఇన్నర్ పవర్. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఏంటంటే మనం ఎదిగే వాళ్ళని చూసి మనం ఎదగలేదని ఏదో తక్కువ అంచనా వేసుకొని అతను తప్పులేని మనం ఏళ్ళు చూపించేసి, అంటే మనం ఆ స్థాయికి ఎదగలేదని తప్పు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నేను అనేది. అందుకని ఏంటంటే మన లోపల ఆరా ఘర్షణే నిన్ను ఒక గొప్ప స్థాయి తీసుకెళ్తూ ఉంటుంది. నీ ఘర్షణ రాపిడ్ జరుగుతుండాలి. ఇన్నర్ ట్రావెల్స్ లో జరిగేటప్పుడు లోపల లైట్ ఆత్మస్థితి బ్రైట్ అవ్వాలి. ఆ బ్రైట్ ఈ రోజు రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడన్నా కూర్చొని సాధన కలిసి కమెంట్ గా చేశారు ఎప్పుడన్నా? సాధన అది చేయలే, మమ్మల్ని చూసి నవ్వుకుంటామంటే సాధన చేయలేదు. సాధన కలిసి మా అందరం కలిసి యాత్రకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆయన ఫుల్ బిజీకి వెళ్ళి అట్లా కలిసినప్పుడు మేము ఎప్పుడైనా డిస్కస్ దీని గురించి మాట్లాడుకుంటాం. సినిమా ఫైట్ల కంటే ఎక్కువ సాధన గురించి మీ డిస్కషన్, సాధన ఫుడ్ గురించి, ఇది గురించి బాబు మా గురించి బాగా లైక్ చేస్తారు, చేస్తూ ఉంటారు. ఇది జరిగింది ఇట్లా ఆర్టిస్ట్ తోటి అన్నమాట. అంటే ఇప్పుడు మన ఈ మధ్యలో నేను ఒకటి విన్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సాధన మార్గంలో ఆయన ఇన్నర్ దాన్ని సర్చింగ్లో వెతకడంలో బాగా వెంటబడుతున్నాడు అని చెప్పేసి విన్నాను. మీ వరకు ఎంత టచ్ అయింది ఆయన జూనియర్ ఎన్టీఆర్? నేనంటే మన హృతిక్ రోషన్ కూడా వన్ ఆర్టిస్ట్ ఏది ఒకే టేక్ ఆర్టిస్ట్ అని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని గ్రాండ్ చెప్పాడు. ఎందుకనంటే ఆ చిన్న వయసులోనే అతనిలో ఉన్న ఫైర్, అందుకే లైట్ అంటాం చూడు. ఈ లైట్ అనేది నువ్వు ధ్యానం చేస్తే లైట్ వెలుగుద్ది అనేది కూడా ఇది కరెక్ట్ కాదు. అందుకని ఈ ప్రపంచం ఎదిగినోళ్ళంతా ధ్యానం చేయడం వాళ్ళంతా ఎదిగారు. అందుకనంటే వాళ్ళు ఏదైతే ఒక పనిని ఎన్నుకున్నారో దాని మీద అంత ఫోకస్ చేసి నేను ఎవరు ఎదగాలి అని ఒక ఘర్షణ, ఒక ఏకాగ్రత, సుఖాన్ని ఒక ఏకాగ్రత, అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే సపరేట్ కళ్ళు మూసుకునే ధ్యానం చేసి మన ధ్యానం కాదు అంటున్నా. నువ్వు అనుకున్న లక్ష్యం పైన 100% ఏకాగ్రత పెట్టావు అనుకోండి, లైట్ బ్రైట్ అవుద్ది, అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు. ఈరోజు ఒక కృతి క్వశ్చన్ అంటే ఒక 6 అడుగులు 6 అడుగులు అందగాలని మనం అనుకుంటాము. అతని పక్కన యాక్ట్ చేసే అవకాశం ఎన్టీఆర్ గారికి వచ్చిందా? లైట్ పవర్ అది. నీకు అర్థమైంది? ఆరా అంతే కదా. ఆరా నీకు దీని గురించి ఎప్పుడన్నా ఆయన మీతో డిస్కషన్ చేయడం జరిగిందా? మేము పెద్దగా దీని గురించి మాకు కనెక్ట్ అన్నప్పుడు మాస్టర్ అనే దానిలో అర్థం అవుద్ది. దీని గురించి పెద్దగా మేము
బాబు దగ్గర తీసుకొని అంటే ఈ మధ్యలో నేను కొన్ని చూస్తుంటే మీరు ఒక ప్రయాణం చేస్తున్నారు, దేవస్థానాలని చెప్పేసి కొంత సత్సంగాలని చెప్పేసి రకరకాల ప్రయాణం చేస్తారు. దేనిపైన ఈ ప్రయాణం, అసలు మీ ప్రయాణం ఇది ఎందుకు? ఎందుకంటే మాకు తెలియదు, తెలుసుకొని చెప్తామని మా ఆలోచన. ఇదేంటంటే తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక ఎనర్జీ శక్తి, ఒక మాట ఫోర్ ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషి దగ్గర ఉంటుంది. అందుకని చెప్పి ఒక సద్గురువు ఆయన దగ్గరే ఉన్న శక్తి ఇప్పుడు నీ దగ్గర లేదు అంటానికి లేదు, అట్లా ఇంకో మనిషి తక్కువ ఉన్నాడు అతని దగ్గర లేదు అంటానికి లేదు. కానీ ఆ శక్తి అతను తెలియకపోవచ్చు, కానీ ఆ పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఓకే, నిన్న మేము ఫైటర్ మాట్లాడుకున్నప్పుడు మాస్టర్ మనం ఏదో వయసులో ఉండగా ఏదో మాట్లాడి మనకు వయసు అయిపోయింది అని మనం అనుకున్న యాడ్ జరుగుతాయి అన్నాడు. ఆ మాట అతను అర్థమైంది లేదు, కానీ మాకు అర్థమైంది. చెప్పిన మనిషికి అర్థమైందో లేదో మనకు అర్థం అవుతుంది. అర్థమై చెప్పాడో లేదో ఆయన తెలీదు బట్ ఆ మాటని మాకు అర్థమైంది. అంటే ఇది ఎప్పుడు నిరంతరమైన పేరు పక్యతలు దేహస్థితి అంతా ఒక నిరంతరంగా ఉండదు, అది మార్పు చెందుతూ మార్పు మనం కూడా మారాలి అనేది ఒక ఆ డైలాగ్ మాకు అర్థమైంది. దానికి అర్థం కాల ఆ మాట ఏదో ప్రపంచంలో సో మెనీ డైమెన్షన్ లో మాట్లాడుతుంటే జరుగుతూ ఉంటాయి, దాని గురించి తెలుసుకోవాలన్నమాట. అందుకనే నేనేంటంటే ఇప్పుడు వాళ్ళున్న స్థితిలో వాళ్ళు వెళ్ళలేరు, మాకు ఒక అవకాశం దొరికింది, మాకు ఈ ఫాదర్ ఇచ్చాడు. ఇప్పుడు మేము అరుణాచలంలో గిరివలం చేస్తున్నాం. గిరివలం చేస్తామంటే గిరివలం చేసేటప్పుడు మాకు ఎలాంటి కోరికతోటో ఇప్పుడు ఏదో దేవుడి దగ్గర వెళ్తారు కదా, మేము ఎక్కడికి తిరుగుతాను ఎక్కడికి వెళ్ళినా కోరికలు ఏమి ఉండదు. నేను అదే అలాగే ఉంటా నడుస్తున్నా మార్నింగ్ 4 గంటలకు నడుస్తున్నా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు లోపల నుంచి అంతర్వాణి నుంచి వచ్చింది. ఏంటది? ఇలా నడుస్తూ ఉంటే సాధువులు చూస్తున్నాను, ఎంత నడుస్తున్నా చూస్తా ఉంటే అక్కడ పోయే దోవ పక్కన ఆవులు కట్టేశారు. అది పై నెత్తి మీద బుధ మీద ఉండే కాళ్ళు ఉండే ఆవు, దానికి కట్టేసి దానికి కొమ్ముల్లో పెట్టేశారు. అదేమో అట్లా లాక్కుంటుంది, పాపం కట్టేసి పెట్టించారు. అరే రే పాపం దానికి ఇడుపుచుకునే శక్తి లేని వల్ల మానవుడు అని కట్టేశాడు, అది బయటికి వెళ్ళాలనుకుంటుంది, పాపం కట్టేశారే అని నేను దాని గురించి జాలి పడతా నడుస్తున్నా. అంటే దాన్ని ఒకటి కట్టేసి దాన్ని బంధించారని అలా నడిచి ఒక 10 అడుగులు 20 అడుగులు దూరం పోగా అలాగా ఒక లోపల నుంచి ఒక నవ్వు లాంటి వినపడింది నాకు. ఎరా దాని గురించి నువ్వు బాధపడుతున్నావే, నీ దేహాన్ని నువ్వు కట్టేసుకుని ఉండవు, గేదెని ఇంకెవరో కట్టేశాడు కానీ నీ దేహాన్ని నువ్వే కట్టుకున్నావు. ఈ దేహం లేదని నువ్వే కట్టేసుకుని ఉండవు, ఈ సంపద నాదని నువ్వే కట్టేసుకుని ఉండవు, కీర్తి నాదని నువ్వే కట్టేసుకుని ఉండవు. దాన్ని ఎవరో కట్టేసాడు, లేకపోతే ముందు నువ్వు కట్టేసుకుని నువ్వు విడుచుకొని ఆయన దాని గురించి ఏడవటం ఆపేయి అని వాయిస్ వచ్చింది.